परितोषिणि पत्नीठ्ये नाथानुबद्ध भुवनावनबद्ध दीक्षे प्रत्यक्ष देवतर्वे तव सुप्रभातम् छाये अखिलाश्रित वरप्रदकल्पकल्पे विश्वप्रदामनिलयामल दिव्यभासे आयाहि शीघ्रमघनासिनि संवितानां श्रीसूर्यदैवतव मे तव सुप्रभातम् प्रेम्णा वरं पति पुरस्मृतिमस्नुवाने नव्याब्जरागसहजन्म मनोज्ञकान्त्या शोभां विधायिनि उष्णे गगने पृथिव्या प्रत्यक्ष दैवतर्वे तव सुप्रभातम् कृष्णाग्रजेन जगति परिरक्षणार्थम् संस्थापितोऽत्र दिविषत्कणसेव्यदेशे छायाभिनीश सहचर्युषशयासनाथा श्रीहर्षवल्यधिपते तव सुप्रभातम् इन्द्रादिनिर्जरवरसहितावरोधाः सन्तानपुष्पविलसत्करसम्पुटास्ते त्वद्धर्मणोत्सव कुतूहलचेतनश्च श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम् तरं विरौति गृहकुक्कुटमण्डलीयम् पारावताः कलरवं कलयन्ति भाल्या केळीशुकामलयमारुतमालवन्ती प्रत्यक्ष दैवत विभो तव सुप्रभातम् उत्फुल्लचम्पककुशेशय पाटलाना गन्धादिवाससुरभिशिशिरो मृदुश्च त्वां सेवते मरुददृश्य वपुर्महात्मन् श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम् स्वामिन्नदप्रवृजिनापः पुष्करिण्या स्नाताः प्रपूतमनसः स्मृतिवर्मनिष्ठाः गायन्ति साममधुरं ऋषितुल्यविप्राः श्रीहर्षवल्यधिपते तव सुप्रभातम् रम्याग्रहण्यविततौकलभाषिणीना वीणानिनादकलितामृतभव्यगानम् संश्रूयते भवदनन्तगुणानुबन्धी श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम् गोपाङ्गनादधिविमन्थनमञ्जुघोषाः सत्ब्रह्मचारिमुखनिर्गतमन्त्रपाठाः प्राभोति किमपि करोति तवाज्य सेवाम् प्रत्यक्ष दैवत विभो तव सुप्रभातम् प्रत्यूषरागसु मनोहर पुष्करिण्या किञ्चिद्विकासि कमलोत्कट भृङ्गराजिः भीतान्धकारकणिकेव हठात् प्रयाति श्रीहर्षवल्यधिपते तव सुप्रभातम् हे लोकबान्धव कृपाकर चित्प्रदायिन् विश्वस्य लोचन भुवं परिरक्षणार्थम् आर्चावतार जनताखिलतापहारिन् प्रत्यक्ष दैवत विभो तव सुप्रभातम् जगन्नाथेन संक्लुप्तां सूर्यदेव प्रबोधिनी प्रातर्नित्यं पठेद्यस्तु स सूर्यस्य दयां भजे। नार्हसे देवी वक्तुं माम् ईदृशं वचः
అహం హి వచనాద్రాజ్ఞ పతేయమపి పావకే. అమ్మా, ఇలా మాట్లాడటం తగదు తల్లి, నీకు బాగలేదు ఇలా మాట్లాడటం. నేను తండ్రి గారు చెప్పకపోయినా తండ్రి గారి కోరిక అని తెలిస్తే అగ్నిలో దూకమన్నా కూడా దూకేస్తాను, సముద్రంలో దూకమన్నా దూకేస్తాను. జీవితం కూడా చాలా అల్పమే నాకు. అలా తల్లి తండ్రిని నేను భావన చేస్తున్నాను. అటువంటి నా విషయంలో ఇలా మాట్లాడటం మంచిది కాదమ్మా. నాకు చాలా బాధ కలుగుతోంది. నీకు తెలుసు నేను ఎటువంటి వాడిని అని, ఒక ఋషితుల్యుణ్ణి అని నన్ను తెలుసుకో. ఈ రాజ్యం పోతే ఏదో నా ప్రాణాలు పోతాయని నువ్వు అనుకుంటున్నావేమో, అలా ఎప్పటికీ కాదు. నన్ను ఋషిలాగా, నాహమర్థపరో దేవి, డబ్బు కోసం ఉన్నవాడిని కాదు నేను ఇక్కడ, రాజ్యం కోసం ఉన్నవాడిని కోసం కాదు నేను ఇక్కడ. నాహమర్థపరః, రాజ్యం పోతుంది అని బాధపడేవాడిని కాదు. లోకమావస్తుముత్సహే, సమస్త లోకాన్ని విడిచిపెట్టేయడానికి నేను తయారుగా ఉన్నాను. అటువంటి ఋషితుల్యమైన మనస్సు నాది. విద్ధి మాం ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం, కేవలం ధర్మంలోనే నా మనస్సు ఉంది అని తెలుసుకో. నా ధర్మం ఏది? పితృవాక్య పరిపాలన, మాతృవాక్య పరిపాలన, ఇదే ధర్మం అంతే. దీన్ని మించినది నాకేది ప్రపంచంలో కనిపించట్లేదు. అదే రాముడు అంటే. కైకితో అంటున్న మాటలు. రేపు పట్టాభిషేకం, రేపు కాదు ఈరోజే, ఇక కొద్దిసేపట్లో పట్టాభిషేకం రాసేశారు, వీలుపత్రం అంతా రాశారు. ఏది ఇప్పుడు పనికి రాకుండా పోయింది. అటువంటి సమయంలో అంత స్థైర్యంగా మాట్లాడాలి అంటే అది కేవలం మన భారతదేశంలో అవతరించిన శ్రీరామచంద్రుడికి మాత్రమే సాధ్యం. అందుకనే శ్రీరామచంద్రుడి గురించి ఈరోజుకి మాట్లాడుతున్నాము. ఇక కొద్ది గంటల్లో, కొద్ది క్షణాల్లో రాబోయే రాజ్యం అండి అది. తీర్మానం అయిపోయింది, ప్రజలందరూ వచ్చారు. ఏమంటారు ఇప్పుడు రాముణ్ణి? అయ్యో, చేతి వరకు వచ్చింది, మూతికి రాలేదంటారే, అలా చేతిలో ఉన్న ముద్ద మూతికి రాకుండా పోయింది. ఏమంటారు రాముణ్ణి? అప్రయోజకుడు అంటారు, చేతకానివాడు అంటారు, ఏదో తప్పు చేసి ఉంటాడు రాముడు అంటారు. లేకపోతే ఇటువంటి ఘోరమైన శిక్షని దశరథ మహారాజు ఇస్తాడా? ఇవన్నీ మాట్లాడతారు. ఆ అపనిందనంతా భరించాలి. ఎంత కష్టకాలం ముందుంది, ఇప్పుడు కాదు. ఇవేవి రాముడు పట్టించుకోలేదు. అన్ని ధర్మాలు, అన్ని శాస్త్రాలు తెలిసిన రాముడు, ప్రజల మనస్సు కూడా తెలిసిన రాముడు ఏవి పట్టించుకోలేదు. నహ్యతో ధర్మచరణం కించిదస్తి మహత్తరం. అమ్మా కైక, ఒక విషయం చెప్తున్నాను. ధర్మాచరణ, అది కూడా ఎటువంటి ధర్మాచరణ? యథా పితరి శుశ్రూష తస్యవా వచన క్రియ. తల్లి తండ్రిని సేవించటం, వాళ్ళు చెప్పినట్టుగా చేయటం కన్నా గొప్ప ధర్మం ప్రపంచంలో లేనే లేదు అని శాసనం చేసిన వాడు శ్రీరామచంద్రుడు. అటువంటి శాసనాన్ని మనస్సులో కలిగిన వాడిని నేను. నా విషయంలో నీకు ఆలోచన అక్కర్లేదు తల్లి. చేస్తానో చేయనో, మళ్ళీ రాజ్యాన్ని లాక్కుంటానేమో, భరతుడిని కొట్టేస్తానేమో, ఈ ఆలోచనలు నీకు అవసరం లేదమ్మా. ఇప్పుడే నువ్వేమన్నావు? ఈరోజే అన్నావు కదా. ఈరోజు కాదు, ఇప్పుడే వెళ్తాను అంతే. అక్కడి నుంచే వెళ్ళటానికి తయారైపోయాడు స్వామి. ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే చేస్తానంతే అని ఒక్క మాట అంటాడు. కౌసల్యమాత ఉంది కదా, ఆమెకి చెప్పాలి కదా, అది నా బాధ్యత. సీతకి ఎవరు చెప్తారు, ఎవరు ఓదారుస్తారు? సీతను కూడా ఓదార్చాలి కదా. ఈ రెండు పనులు చేసి వెళ్ళి కౌసల్యమాతను దర్శిస్తాను, సీతామాతను ఓదారుస్తాను, అట్నుంచి వనానికి బయలుదేరుతాను, అనుమానం అక్కర్లేదన్నాడు. బయటకు వచ్చాడు. లోనికి వెళ్ళేప్పుడు ఒక్కడే వెళ్ళాడు, ఎవరు రాకూడదు దశరథుడి దగ్గరికి. బయట అందరూ వింటున్నారు, అందరికీ తెలిసింది ఏం జరిగింది అని. లోనికి వెళ్ళేప్పుడు రాముడు ఎలా ఉన్నాడో బయటికి వచ్చినప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఇంకా ఆనందంగా ఉన్నట్ట. అది రామాయణంలో చెప్తారు. ఆయన ముఖంలో ఎటువంటి కాంతి విహీనం కలగలేదు. అంతే సంతోషంగా, అంతే ఆనందంగా ఉన్నాడు. నవనం గంతు కామస్య త్యజతశ్చ వసుంధరాం సర్వలోకాతిగస్యేవ లక్ష్యతే చిత్త విక్రియ. సర్వలోకాతిగస్యేవ, అన్ని లోకాల్ని మీరి ఉంటారే మహాత్ములు, మహర్షులు. అలా ఎటువంటి చిత్త విక్రియము కలగలేదుట, మనస్సులో ఎటువంటి వికారాలు కలగలేదు. అంతే నిర్మలంగా, అంతే స్వచ్ఛంగా, అంతే శుద్ధంగా ఉన్నాడు శ్రీరాముడు. అదే శ్రీరామచంద్రుడు అంటే. బయటికి ఎలా వచ్చాడంటే స్వామి పూర్ణచంద్రుడిలాగా వచ్చాడు. చూశారు అందరూ. ఎలా సాధ్యం ఇది? ఒక సామాన్యమైన మనిషి వల్ల సాధ్యమయ్యే పని కాదు. కానీ ఆయన నేను మనిషి అంటున్నాడు, నేను మానవుణ్ణి అంటున్నాడు.
నాలో ఏ గొప్ప శక్తులు ఏమీ లేవు, నేను సాధారణమైన మనిషిని. ఆయనే స్వయంగా చెప్తున్నాడు, నేను దశరథ పుత్రుణ్ణి, కౌసల్యాపుత్రుణ్ణి అని ఆయనే అంటున్నాడు. అటువంటి రాముడు, సమస్తమైన మానవ గుణాలకి ఆకారమైన రాముడు, ఆయన బయటకు వచ్చాడు. వచ్చి అక్కడ ఉన్నాయి ఆ రాజ్యాభిషేకం కోసం పెట్టిన భాండారాలు, సామగ్రి అంతా కూడా నమస్కారం చేశాడు, ప్రదక్షిణ చేశాడంత. కన్నెత్తి కూడా చూడలేదు ఆయన, వాటిని చూసి కూడా ఏ వికారము కలగలేదు ఆయన. అటువంటి శ్రీరాముడు అక్కడి నుంచి నేరుగా బయలుదేరాడు, కౌసల్యామాత దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అమ్మా నమస్కారం. ఆ తల్లి ఎలా ఉండాలి? ఆ తల్లి ఇంకా కొద్దిసేపట్లో నా పుత్రుడికి రాజ్యాభిషేకం జరుగుతుంది అని ఆనందంగా పూజ చేస్తోంది. రాముడు వచ్చి నమస్కారం చేయగానే, చాలా మంచిది నాయన, వచ్చావా, ఇదిగో కూర్చో, నీకు ఏదైనా తయారు చేసి ఇస్తాను, ఏదైనా ఆహారం తీసుకుందువు కానీ అని ఆసనం చూపించింది. రాముడు ఆ ఆసనాన్ని ఊరికే ముట్టాడంత. ముట్టి, అమ్మా ఇప్పుడు ఈ ఆసనాలు కాదు, నాకు వేరే ఆసనాలు అడవిలో రెడీగా ఉన్నాయి, అక్కడికి వెళ్తాను నేను. ఇదేంటి నాయన ఎట్లా అంటున్నావు? ఏం లేదమ్మా, రాజుగారు, అప్పుడు రాజుగారే అన్నాడు, నాన్నగారు అనలేదు, రాజుగారు నన్ను అరణ్యానికి 14 సంవత్సరాలు వెళ్ళాలి అని ఆదేశించి ఉన్నారు. నేను అరణ్యానికి వెళ్తాను, నన్ను ఆశీర్వదించు. ఏ తల్లైనా ఎలా తీసుకుంటుందండి అది? ప్రమోషన్ రాలేదంటేనే అయ్యో అమ్మో అంటాం మనం ఈ కాలంలో. ఉద్యోగం ఉంది, ప్రమోషన్ రాలేదంత, ఒక 2 రోజులు పోస్ట్ పోన్ అయింది అంటేనే ఎంత బాధ కలుగుతుంది మనకి. అయ్యో నా పిల్లవాడికి ప్రమోషన్ రాలేదే అని దుఃఖిస్తాం. ఉద్యోగం ఉంది, అటువంటిది రాజ్యం వస్తోంది ఇంకా కొద్దిసేపట్లో. అందరికీ చెప్పింది ఆ తల్లి. తండ్రి అయినా తట్టుకుంటాడేమో కానీ తల్లి తట్టుకోలేదు. పాండ్యే విశ్వంభరాం వందే గోదాం శ్రీరంగనాయకీం. అస్మద్గురుభ్యో నమః. గోపికలంతా కూడా ఇంతమంది అఖండమైన సౌందర్య రాసులు తన ఎదురుకుండా నిలబడితే కృష్ణ పరమాత్మ తదేకంగా చూస్తున్నట్ట వాళ్ళందరికీ సీనం. చదరంగపు బల్ల మీద ఉండే చదరంగపు పావులన్నిటినీ చూచే చదరంగపు ఆటగాని వలె గుర్రముల వంటి నడక కలిగిన వాళ్ళని చూస్తున్నాడు. విత్సుకత్తుల పహారా ఇచ్చే సైనికుల వంటి చూపులు కలిగిన వాళ్ళని చూస్తున్నాడు. గజగమనులు చూస్తున్నాడు. అలా చూస్తూ ఉండిపోయాడు. వాళ్ళు ఏమంటున్నారో వినకుండాను. గోపికలంతా నవ్వుకున్నారు. స్వామి ప్రేమకి ఆశ్చర్యపోయారు. ఆయన ఒక్కసారి హెచ్చరిస్తున్నారు, మాలే వ్యామోహం కలిగిన వాడా, మణివన్న, నిజానికి మేమంతా నిన్ను చూడ్డానికి వచ్చావయ్యా, నీ స్వరూపాన్ని చూడ్డానికి. నువ్వు మా అందాలు చూస్తూ ఉండిపోయావా? మా అందం కంటే గొప్పది కదా నీ సౌందర్యము. మణివన్న మార్గజినిరాడువాన్ మేలయార్ సేవనగర వేండువన కేట్టియేల్. మేమంతా కూడా ఈ వ్రతం చేస్తున్నామంటే ఏదో ఎవరో చెప్పాను కదా, మా పెద్దలు ఆచరించిన వ్రతము. ఈ వ్రతం మీద మాకేమన్నా గౌరవం అంటూ ఉంటే నీవే మా దగ్గర ఉంటే మా వ్రతాలు ఎందుకయ్యా? కానీ ఈ వ్రతం మా పెద్దలు ఆచరించారు గనక, ఆచరించమన్నారు గనక వాళ్ళ మీద గౌరవం కొద్దీ మేము ఆచరిస్తున్నాం. అదే మా విశ్వాసం. మేలయార్ సేవనగర్ వేండువన కేట్టియేల్. మాకు కావలసిన వస్తువులు చెప్తాం, వినిపించుకో. మొదటిది జ్ఞాలత్త ఎల్లాం నడుంగ మురల్వన పాలన్న వన్నత్తు ఉన్ పాంచి సన్నియమే పోల్వన శంగంగల్. ఓ పెద్ద వాక్యాన్ని వేశారు. అది బాగా ధ్వనించాలి, చాలా లోకమంతా గడగడ వణికేలా ధ్వనించాలి, శబ్దించాలి. దక్షిణావర్త శంఖము ఎలా ఉండాలి? పాల వంటి వర్ణము కలిగి ఉండాలి. అలాంటి వర్ణము అంటే నీ చేతిలో ఉన్న పాంచజన్యములాగా ధ్వనించేలాంటి శంఖములు కావాలి. అంటే వీళ్ళు 5 లక్షల మంది ఉంటే 5 లక్షల శంఖాలు పట్టరావాలన్నమాట. పాలన్న వన్నత్తు ఉన్ పాంచ సన్నియమే శంగంగల్. పోయప్పాడుడనవే శాల పెరుంబరయే. పెద్ద ఢంకా కావాలి. విశాలమైన లోతు కలిగి ఉండి బ్రహ్మాండంగా మోగేలాంటి ఢంకా చూస్తుంటాం కదా కొన్ని చోట్ల మనం సన్నివేశాల్లో. అలాంటి పెద్ద ఢంకా బతికాననుకున్నట్ట పరమాత్మ. ఏం చేతంటే శంఖములు అయితే 5 లక్షలు బట్టి రావాలి, ఇది ఒకటైతే సరిపోతుంది. అలాంటి శాల పెరుంబరయే పల్లాండి శైపారే. మేమంతా వ్రతం చేస్తుంటే పల్లాండి బాగుంది అయ్యా, మీరంతా హాయిగా బతకాలి, క్షేమంగా ఉండాలంటూ మమ్మల్ని అభినందించేలాంటి మంగళాశాసన పనులు కావాలి. పల్లాండి శైపారే కోల విళకే. ఏ పని ప్రారంభించాలన్నా దీపారాధన చెయ్యాలి కనుక ఓ మంచి దీపస్తంభం కావాలి. కోల విళకే కొడియే. మేమందరం కూడా వ్రతానుష్ఠానం చేసే ముందు జెండా ఎగరవేయాలి. అంటే గరుత్మంతుడి పటారోహణం అంటాం కదా, ధ్వజారోహణం. అలాంటి జెండా ఒకటి కావాలి.
కొడియే వితానమే. మేమంతా 6 వేలు కూర్చున్నట్టయితే మా నెత్తి మీద మంచు పడుతుంది కనుక, ఈ వ్రతానుష్ఠానం దెబ్బతింటుంది కనుక మాకు ఒక చాందిని, పందిరి వేసుకోవడానికి ఒక చాందిని కావాలి. వితానమే కొడియే వితానమే అంటూ వరుసగా 6 ఏకరు పెట్టారు. 6 ఏకరు పెట్టేసరికి స్వామి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. పాంచజన్యము లాంటిది ఇంకొక చోట ఎక్కడుంటుంది? పాంచజన్యం ఒకటే ఉంటుంది. ఢంకా కావాలంటే అలనాడు ఎప్పుడో జాంబవంతుడు ఆ ఢంకా మోసు తిరిగాడని వింటాం త్రివిక్రమావతార కాలంలో. అలాంటి ఢంకా ఎక్కడి నుంచి పట్టు రావాలి? పల్లాండి చేయిప్పారే అంటున్నారు. అంటే ఆళ్ళవారులని అనంత గరుడ విశ్వక్సేనాదులందరినీ పంపించాల్సి ఉంటుంది. దీపమన్నారు, లక్ష్మీదేవినే ఇవ్వాల్సి ఉంటుంది. కొడియే జెండా అన్నారు, గరుత్మంతుడిని పంపించాల్సి ఉంటుంది. అంటే నా పరివారం అంతా మీకు అప్పచెప్తే నేనేం కావాలన్నట్ట పరమాత్మ. అలా అసలు సాధ్యపడుతుందా అన్నారు. అంటే ఆళి నిలయాయ్ అని అంటున్నారు వీళ్ళు. అయ్యా ఇవన్నీ ఇవ్వలేనంటున్నావు, అలాంటి వాడివి చిన్న మర్రాకు మీద, చిన్న మర్యాకు మీద చిన్న పిల్లవాడివై ఉండి ప్రళయకాలంలో ఈ సకల ప్రపంచము కూడా నీ బొజ్జలో అట్టే పెట్టుకు పడుకోగలిగిన వాడికి ఇవి సృష్టించడం పెద్ద లెక్క. అంచేత నీకు సౌలభ్యం ఉంది, సార్వభౌమత్వం ఉంది, మాలే మా మీద ప్రేమ ఉంది. అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య తోట మాం అంటున్నాడే, మాలే అంటే నీకు మా మీద ప్రేమ ఉంది. ఆళి నిలయాయ్ అంటే సర్వశక్తి ఉంది. రెండూ ఉన్నాయి కనుక ఇవ్వయ్యా అంటున్నారు. ఆచార్యులను కూడా మనం ఇదే ప్రార్థిస్తామన్నమాట. అంటే దాంట్లో మనకు కావాల్సిన పాంచజన్యం అంటే అర్థం ఏమిటి? అష్టాక్షరీ మంత్రాన్ని మనము ధ్వనింపజేయాలి. అలాగే ఢంకా అంటే అర్థం ఏమిటి? పెద్దగా ధ్వనించేది మన స్వామి మీద ఉండే అభినివేశం అన్నమాట. చాందిని కావాలన్నారు. చాందిని అంటే శేషత్వము, భగవంతునికి చెందిన వారమని చెప్పి. పల్లాండి చేయిప్పారే అంటే హరిదాసులు వెడలే ముచ్చటగని ఆనందబాయదయాడు. అలాంటి భాగవతోత్తములంతా మాతోటి కలిసి ఉండాలి. దీపము కావాలి అంటే మా మనస్సుల్లో వెలిగే ఒక జ్యోతిని ప్రసాదించాలి. తమసోమ జ్యోతిర్గమయ, మాకు అలాంటి జ్యోతిని ప్రసాదించవయ్యా. ఆళి నిలయాయ్ ఎంచేత అలాంటి వేద సాగరము లోపల హాయిగా శయనించి ఉన్న పరమాత్మ నీకు ఇవన్నీ కష్టం అవుతుందటయ్యా, రక్షించు, మా మీద వ్యామోహం ఉన్నవాడివి అని అంటున్నారు ఈ పాశురంలో ఆండాళ్ళమ్మవారు. స్వస్తి. ఓయ్ బాబు, ఏమి తపస్సిది! అమ్మవారి మహాతప ప్రభావంతో పరస్పర విరోధ జంతువులన్నీ ఐకమత్యంతో కలిసి ఉంటున్నాయి. ఈ ప్రాంతం పరమ పవిత్రం అనుకుని ఇంకా అమ్మవారి గురించిన విశేషాలు శివుడికి చెప్పి ఆయన్ని ఇక్కడికి పంపుదామని దేవతలంతా శివుడి దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోయారు. శంకరుడి దగ్గరికి వెళ్ళి ద్వారం దగ్గర నిలబడి, జయ కైలాసాచలవాస శంకర మహేశ భక్త చింతామణి అని భక్తితో ప్రార్థించారు. ఆయన విన్నాడు. ఏం కావాలి మీ అందరికీ? అందరూ ఒకేసారి వచ్చారంటే నీకు తెలియందేముంది, అక్కడ పార్వతీదేవి కూర్చుని తపస్సు చేస్తుంటే నువ్వేమో కైలాసం విడిచిపెట్టిరావు. ఆవిడ శివ శివ అంటోంది, నువ్వు ఇక్కడ కూర్చుని కళ్ళు మూసుకుని యోగనిష్ట అంటావు. నీ మనస్సులో ఆమె మీద ఏ కోరికున్నదో మాకు తెలియదు, మేము అమాయకులం, మధ్యలో అల్లాడిపోతున్నాం. ప్రకృతి పురుషులిద్దరూ ఒకటైతే ఈ లోకం శ్రేయస్సుతో ఉంటుంది. మా శ్రేయస్సు కోసం, దేవతల్ని మునుల్ని రక్షించడం కోసం, గోబ్రాహ్మణ సంరక్షణ కోసం, ధర్మం 4 పాదాల నిలబడడం కోసం, ముఖ్యంగా తారకాసుర వధ కోసం నువ్వు అమ్మని చేపట్టాలి. దేవా నీకు తెలియందేముంది, త్వయా సృష్టమిదం సర్వం జగదేతచ్చరాచరం సంతప్తమతి కస్మాద్వై నజ్ఞాతం కారణం విభో తద్బ్రూహి కారణం బ్రహ్మన్ జ్ఞాతుమర్హసి నః ప్రభో దగ్ధభూతతనూన్ దేవాన్ త్వత్తో జ్ఞాన్యోస్తి రక్షకః. ఈశ్వర, నీవు తప్ప లోకాలని కరుణించగలిగేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఈ జగత్తంతా నీ వల్లే సృష్టింపబడింది. నువ్వే బ్రహ్మగా, నీవే విష్ణువుగా, నీవే రుద్రుడిగా సృష్టి చేస్తూ, పోషిస్తూ, సంహరిస్తూ లీలలన్నీ నెరపుతున్నావు. నీవు లేకపోతే మమ్మల్ని కాపాడేవాడెవడు? నీకంటి ముందు నీ పిల్లలమైన మేమందరం కాలి బూడిదైపోతూ ఉంటే, రాక్షసుల బాధలకి గురైపోతూ ఉంటే నువ్వు మాత్రం ఏమీ ఎరగనట్టు కూర్చుంటావా? పాహి పాహి అనగానే ఆయన, నేను అమ్మని వివాహం చేసుకోవడానికి కోసమే ఎప్పుడో ఒక సంకల్పం చేశాను, దేనికైనా సమయం రావాలి, ఇంకెప్పుడు వస్తుంది సమయం అన్నారు వీళ్ళు. ఈలోపు మా సమయం మించిపోతుందనగానే కంగారు పడకండి,
అమ్మవారు నాలో ఒక భాగం, ఆవిడ ప్రకృతి, నేను పురుషుణ్ణి, ఆవిడ రజస్సు, నేను ఆ రజస్సును స్వీకరించే పురుషోత్తముణ్ణి, ఆవిడ అహంకార స్వరూపిణి, నేను ప్రజ్ఞాన స్వరూపిణ్ణి. అమ్మవారు నేను తలుచుకుంటే శివుడంతా నాకు ఆ మాత్రం బుట్టలో పడి వశం కాడా అని ఒకప్పుడు అనుకున్నది. ఆ అహంకారం వల్ల ఆవిడని నేను పరీక్షించాను. అహంకారం తొలగితే ఆమె నాలో సగభాగం అవుతుంది. పూర్వజన్మలో నే వద్దంటే వినిపించుకోకుండా దక్షయాగానికి వెళ్ళింది. ఆ యాగంలో నశించిపోయింది. భర్త మాట కాదన్న స్త్రీకి ప్రాయశ్చిత్తం కొంతకాలం జరగవలసిందే. అందుకే ఇప్పుడు కృషించిపోయేలా తపస్సు చేసింది. నేను అంత గొప్ప భార్యని కాపాడుకోలేని అసమర్థుడి కింద ఆవిడ కాలిపోతే పట్టించుకోలేదు కిందటి జన్మలో. ఆ ప్రాయశ్చిత్తంగా నేను తపస్సు చేశాను. ఈ కథ ఎంత చిత్రమైందో ఒకసారి ఆలోచించండి. భర్త మాట కాదంది, అందువల్ల శరీరం విడిచిపెట్టింది. ఈ జన్మలో ప్రాయశ్చిత్తంగా ఆవిడ తపస్సు చేసిందిట. ఆవిడ వెళ్ళిపోతే వెళ్ళింది. ఆవిడ కాలి బూడిదైపోతుంటే అమ్మని కాపాడుకోలేకపోయేట. అందుకని అన్నమాట ఇంతకాలం ఆయన కష్టపడి తపస్సు చేశాడు పాపం. ఈ ఇద్దరూ తపస్సు చేస్తే ఈ లోకం అంతా హాయిగా ఉంటుంది. లోక శ్రేయస్సు కోసం మేమిద్దరం ఇలా కష్టపడి ఎప్పటికప్పుడు తపస్సు చేస్తూనే ఉంటాం. అన్నీ విడిచిపెడుతూ ఉంటాం. మా బంధం మాదే. ఆమెకు అన్యంగా అంటే ఆవిడికి తెలియకుండా నేనేమీ ప్రవర్తించలేను. నాకు తెలియకుండా ఆమె ఏ పని చెయ్యదు. శీఘ్రకాలంలో ఆమె మళ్ళీ నా వామాంక స్థిత అవుతుంది. అప్పుడు మీ కష్టాలు తొలగిపోతాయి అనగానే వాళ్ళు సంతోషపడి వాళ్ళగా రేపైనా మన పని అవుతుందని వెళ్ళారు. వెంటనే ఈయన ఏం చేశాడు, మళ్ళీ చిన్న పరీక్ష అనమాట. సప్త ఋషుల్ని పిలిచాడు. సప్త ఋషులారా ఒకసారి ఇలా రండి. వాళ్ళు వచ్చారు. అరుంధతి సమేతంగా వశిష్ఠుడు వచ్చాడు. తక్కిన వాళ్ళంతా భార్యలు లేకుండా వచ్చారు. పనుల మీద వెళ్ళేటప్పుడు భార్యలను వెంట పెట్టుకుని వెళ్ళేవారు కాదు. ఒక్క అరుంధతి మాత్రం ఎక్కడికి వెళ్ళినా భర్తను విడిచిపెట్టకుండా పక్కనే ఉంటుంది. అందుకే పెళ్ళైన వెంటనే అరుంధతి నక్షత్రాన్ని మాత్రమే చూపిస్తారు. మీ భార్యాభర్తలిద్దరూ అలా ఉండాలి సుమా అని. అంతేగాని గోకర్ణం వెళ్ళా, నేను ఒక్కడే వచ్చాను, మా ఆవిడ రానంది అన్నారంటే ఇంక మీద భార్యలు బాగుండదనమాట. భార్యలు ఎప్పుడు భర్త ఏమండే మీరు గోకర్ణం పెడితే గోకర్ణం వస్తాం, కామాఖ్యకి వెడితే కామాఖ్య వస్తాం, మీరు ఎక్కడికి వెళ్ళినా వస్తాం, డబ్బులు కావాలంటే చెరిసగం పెట్టుకుందామనండి, తప్పే ఉంది. మీరు ఎక్కడ ఉద్యోగం చేసినా మీ వెంటే ఉంటాం. మీరు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తే హైదరాబాద్ బ్రాంచ్ వస్తాం, కలకత్తా పెడితే కలకత్తా వస్తాం, కర్ణాటక పెడితే కర్ణాటక వస్తాం, నాటకానికి పెడితే నాటకానికి వస్తాం, బోటకానికి పెడితే బోటకానికి వస్తాం. ఇలా భార్యాభర్తలిద్దరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళాలి, కలిసే ఉండాలి. యావత్ జీవితం ఆనందమయం చేసుకోవాలి జీవితం అని చెప్పడం కోసమే అత్యాశ్చర్య చికిత్సత్వంతో అరుంధతి వశిష్ఠులు కలిసే ఉంటారు. ఇప్పుడు శివుడు పిలవగానే తక్కిన ఋషులు అగస్త్యాదులందరూ విడిగా వచ్చారు. ఒక్క వశిష్ఠుడు మాత్రం అరుంధతి సంయుతంగా వచ్చాడు.